హలో అండి, వెల్కమ్ టు అమ్మ వంటలు. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఎండుమిరపకాయలు వేసి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం గోంగూర ఫ్రెష్గా ఉండేది తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. నేను ఒక 10 కట్టలు తీసుకున్నానండి. కొంచెం పచ్చడి ఎక్కువ మోతాదులోనే చేసుకుంటే 2-3 రోజులు తినొచ్చు కదండి. అందుకని ఒక 10 కట్టలు తీసుకున్నాను. దీనికోసం ఎండుమిర్చి ఒక 50 గ్రాములు తీసుకున్నానండి. 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, పెద్దవి పొట్టు ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చడి కోసం కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు దోరగా వేయించుకుందామండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. ఈ పచ్చడిలో నేను పల్లీలు వేసుకొని చేయట్లేదు. గోంగూర పచ్చడిని ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకొని సింపుల్గా తయారు చేసుకుందామండి. ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎండుమిర్చిని కొంచెం దూరగా వేయించుకోవాలండి. మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా వేయించుకుంటేనే కొద్దిగా కలర్ మారితే సరిపోతుందండి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని గోంగూరని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఇంకా కాస్త ఉడకాలండి. గోంగూర మొత్తం ఉడికి దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఒక వారం రోజులైనా సరే మనకు పాడవకుండా ఉంటుంది. ఇదే గోంగూరలో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పచ్చడికి పోపు పెట్టాం కాబట్టి పసుపుని ఇప్పుడే వేసుకుంటానండి. పచ్చిమిర్చి వేసుకొని చేసుకున్నప్పుడు పోపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా చేసుకున్నప్పుడు పోపు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ పచ్చడిలో వేసుకోవడానికి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెద్ద ముక్కలుగా చేసి పెట్టుకోండి. ఇలా పెద్ద ముక్కలు చేసుకొని పెట్టుకుంటేనే పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో మనకి ఉల్లిపాయలు అనేటివి క్రంచీగా తగులుతాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం 1½ స్పూన్ జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసుకుని పెట్టుకొని అవి కూడా అందులో వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చడికి సరిపోయే విధంగా 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. మీరు ఇంకా కొంచెం సాల్ట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు గోంగూర కూడా ఉడికిందేమో చూసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడం అంతేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది పచ్చడి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసి చేయకుండా ఇలా ఎండుమిర్చితో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎక్కువ రోజులు కూడా పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆనియన్స్ వేసుకొని మొత్తం ఉప్పు కూడా చూసుకొని ఒకసారి కలపెట్టుకోవాలండి అంతా. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరందరూ ఇలా పచ్చడి చేసుకొని నాకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ మాత్రం చేయకుండా ఉండకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.